సూపర్. When life gives you pineapples, make Happy New Year! పీనా కొలాడోతో పాటు మటన్ బిర్యానీ. ఈ పేటకు నేనే మేస్తే నివేదన పాలిట వెన్నిది కాయ కష్టం ఎరుగని వాళ్ళని కబడతారు మేత్రే. మనకి లేని గ్రీన్ కార్డుల కోసం ఏడవకుండా ఉండ బేల్పూరిని ఎంజాయ్ చేద్దాం. యుఎస్ లో ఉండే మిగిలిన స్టేట్ లో అందరూ ఇంట్లో హీటర్లు వేసుకుని కూర్చుంటే మేము ఫ్లోరిడాలో చూడండి ఇక్కడ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇయర్ అంతా అద్భుతంగా ఉండబోతుంది మన అందరికీ అని బాగా బిలీవ్ చేస్తున్నా. మేమే కాదు మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కూడా అందరూ కూడా 2026 అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఇటు హైదరాబాద్ హరికేన్స్ వీళ్ళకి 2 పాయింట్లు, అటు టాలహాసీ థండర్స్ వాళ్ళకి 0-0-0. చాలా బాగుంది. నాకు నిన్నటి అనుకున్నది ఇంకా బాగా జింజర్ ఫ్లేవర్ బాగా. కొత్త కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం, సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం, పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం, చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం, మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం, ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు థియో అండ్ బ్రోస్. ఈరోజు కొత్త హౌస్ టూర్. హే, ఎక్కడికి వచ్చాం మనం? పానమా సిటీ బీచ్ ఎయిర్బిఎన్బి. సో వెళ్ళిపోయాడు. సో ఈరోజు న్యూ ఇయర్స్ డే కాదు, న్యూ ఇయర్స్ ఈవ్, రేపు న్యూ ఇయర్స్. సో టెనసీ ట్రిప్కి వచ్చిన సేమ్ 4 ఫ్యామిలీస్తో. సో న్యూ ఇయర్స్కి వచ్చాం. సో ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం, ఇంకా లోకల్ ఉండే సైట్స్ అన్ని చూస్తాం. అండ్ ప్రణవ్తో వచ్చాం. సో ప్రణవ్ స్వాతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఇంతకు ముందు ఒకసారి మా బావగారు వచ్చారు కదా, శ్రీనివాస్ గారు అని చెప్పి, విజయవాడ ఉంటారు, వాళ్ళ అబ్బాయి అనమాట. తిను లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు? యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో ఫిజిక్స్ చేయడానికి వచ్చాను. అండర్ గ్రాడ్కి వచ్చాడు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు. ఇన్ఫాక్ట్ అప్పుడు తీసిన వీడియోస్ మేము అప్పుడు మిట్టుగడ్ కాలేజ్ బిజీలో వాటిలో పడి ఆ వీడియోస్ని అప్లోడ్ చేయలేదన్నమాట. సో మళ్ళీ ఈ ఇయర్ వింటర్కి వచ్చాడు మాతో స్పెండ్ చేయడానికి. సో లాస్ట్ మనం టెనసీకి వెళ్ళినప్పుడు వెళ్ళిన 4 ఫ్యామిలీసే మళ్ళీ వచ్చాము ఇక్కడికి. సో క్విక్గా ఎయిర్బిఎన్బి టూర్ ఒకటి చేసేద్దాము. ఇక్కడ ఇదంతా లివింగ్ ఏరియా. సో లివింగ్ రూమ్, బిగ్ టీవీ, నైస్ కిచెన్. ఇదంతా న్యూలీ బిల్ట్ హౌస్. అది యా, యాక్చువల్లీ న్యూలీ బిల్ట్ హౌస్. మేము మేబీ 2nd or 3rd పీపుల్ అనుకుంటా దీంట్లోకి రావడానికి. సో ఇక్కడ ఒక కింగ్ బెడ్రూమ్. వీడు తీయోగాడు ఇందాక నుంచి బిజీగా ఆడ అమ్మ కోసం ఎత్తుక్కుంటున్నాడు. అరే రాలేదురా, ఎవరు రాలేదురా. జరుగు అమ్మ ఇక్కడ ఉంది. ఎక్కడరా మేమందరం బాబు 2 hours ఏమో అయింది, ఎన్నో మంత్స్ అయిపోలే. ఇది 2nd ఫ్లోర్. ఇప్పుడు 2nd ఫ్లోర్ లో బంక్ బెడ్ చాలా పెద్దది. అందుకే ఇది 1 బంక్ బెడ్ కాదు, ఇది 4. ఇక్కడ ఒక లివింగ్ ఏరియా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంట్లో పిల్లలు అందరూ సరిపోతారు. 2 4 బంక్ బెడ్స్. అదే 2 బంక్ బెడ్స్ 4 బెడ్స్ ఇది. సో బిగ్ బంక్ బెడ్. ఇదంతా ప్రాబ్లీ కిడ్స్ ఏరియా అది. సో ఇక్కడ నేను, ప్రణవ్, రిషి, హరీష్, శ్రేయస్, రిషవ్ అందరూ ఎక్కడ ఉంటాం. అక్కడ ఉంటాం. ఇక్కడ ఒక కింగ్ బెడ్రూమ్. ఇది ఒక రూమ్, చాలా స్పేషియస్ గా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ ఒక కింగ్ బెడ్రూమ్ వచ్చింది. అండ్ ఇది ఇంకొకటి. సో ఇక్కడ ఒక కింగ్ ప్రైమరీ లివింగ్ స్పేస్ అంతా ఇక్కడ. గ్రిల్, టీవీ, సిట్టింగ్ చాలా బాగుంది. ఇది ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ
wrap around balcony. చిన్నవరకు seating ఇదంతా. చలిగా ఉంది కానీ గ్రిల్ చేయొచ్చు అక్కడ చాలా. అదిగోండి వచ్చారు అక్కడ. ఎంత బాగుంది. బయట ఆల్రెడీ 2 కార్లు, 3rd కార్ రీచ్ అయింది. ఇంకా 1 కార్ రావాలి. ఇక్కడ పీనా కొలాడాస్ చేస్తున్నాము. దానికోసం మేము కాస్ట్కో నుంచే పైనాపిల్స్ తీసుకెళ్ళాం. ఇది మొత్తం జ్యూస్ అంతా రెడీ చేసిన తర్వాత డైరెక్ట్గా పైనాపిల్లోనే సర్వ్ చేస్తాం. అందుకని మొత్తం అదంతా లోపల నుంచి స్కూప్ అవుట్ చేస్తున్నాడు మిట్టు. దానికి కావాల్సిన టూల్ అనమాట అది. పైనాపిల్ పీసెస్తో పాటు కొంచెం కోకోనట్ క్రీమ్, అలాగే కొంచెం జింజర్ అన్నీ కలిపి గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని మనం ఈ పైనాపిల్లో పోస్తాం అనమాట. ఓకే, When life gives you pineapples, make Happy New Year! ఇప్పుడు మీరే గారు సిమిలర్ హీరోనా? ఫేమసా? ఫేమస్. ఓకే. ఆడు కోడి పెట్టాడు వాడు పేరు. ఎవరది? ఎవరది? డీజే టిల్లు వాడితే మూవీ టైమ్ అప్. మీకు తెలుసా అంట? మీకు తెలుసా అంట సినిమా పేరు? 2 మనసా నీకు తెలుసా? 5 6 7 8 9 10 టైమ్ అప్. ఓడిపోయారు తెలుసు కదా పాపం అమృత్ గారు. పీనా కొలాడాతో పాటు మటన్ బిర్యానీ, స్పైసీ మటన్ బిర్యానీ ప్రశాంత్ గారు చేశారు. ఎంజాయ్ చేస్తున్నాం. Happy New Year. Happy New Year 2026. ఇక మొదలెడదామా? ఈ పేటకు నేనే మేస్తిరి, నిర్వేదన పాలిట పెన్నిటి, కాయ కష్టం ఎరుగని వాళ్ళని కబడ్డారు మేస్త్రి. నేనే ఒక మేస్త్రి. ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. కలుదురు ప్రేమ కేసమేరు ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. అది హిడెన్ సింగర్స్ అంటే అలా దాంట్లో హిడెన్ గా ఉంటారండి దాని. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. ఒక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కడ కలిసున్నది ఏనాడైనా. సరి నన్ను చూడరాదా, సమయం ఇది కాదా, చాలు నీ మర్యాద, మొగలాడినే నీ వాడనే కాదా. Per family per week 2000. కాదు, అందరూ న్యూ ఇయర్ రోజు ఏం చేసినా ఏం చెప్పినా ఏం బిజినెస్ పెట్టాలి ఎన్ని ఆలోచిస్తారు. మళ్ళీ కదా ఓ సంవత్సరం డిస్కషన్ నడుస్తుంది, అది జరగదు. మళ్ళీ నెక్స్ట్ న్యూ ఇయర్కి మళ్ళీ ఇంకో కొత్త బిజినెస్ ఐడియాస్ వస్తూనే ఉంటాయి, కానీ ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయరు.
అదే కదా, మేము ఉన్న రోడ్ ఇలా ఉందన్నమాట. ఇదంతా కొత్త ఏరియా, కొత్త కన్స్ట్రక్షన్. ఇవన్నీ ఇళ్ళు చూడండి, ఇదంతా అసలు ఖాళీ, ఇళ్ళు ఏం లేవు. బాగుంది. అండ్ చికెన్ కర్రీ, అది చికెన్ కర్రీ నిన్న స్వాతి చేసుకొచ్చింది. చికెన్ కర్రీ, చింతకాయ పచ్చడి, రైస్, చింతకాయ పచ్చడి, క్రంబుల్ రైస్ చేస్తున్నాను. Hey Shreyas, how's the chicken curry? It's really good. It's really good, and with the alfai as well, which I really like. It's amazing. శేషి ఈరోజు వెజ్ బాగుందా? నైస్. ఇక్కడ థర్స్డే కాబట్టి నాన్ వెజ్ అనట్లేదు. క్రంబుల్ రైస్ అండ్ చింతకాయ పచ్చడి. సో లంచ్ అయిపోయింది, ఇప్పుడు డిజర్ట్ తింటున్నాము. జామూన్ అండ్ వనీలా ఐస్ క్రీమ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా బీచ్కి వెళ్తాం. బీచ్కి వెళ్ళి ఒక సన్సెట్ వరకు ఉండి మళ్ళీ రిటర్న్. ఓకే, ఇటు హైదరాబాద్ హరికేన్స్ వీళ్ళకి 2 పాయింట్లు, అటు టాలహాసీ థండర్స్ వాళ్ళకి 0-0-0. నైస్ ప్రణవ్, గుడ్ వన్ ప్రణవ్. ఓయ్ షాట్ కొట్టలేకపోయినా చాలా స్టైలిష్ గా కొట్టారు, బాగా కొట్టారు. 17-10. అబ్బా, గుడ్ ట్రై, గుడ్ ట్రై. మళ్ళీ ఇంకొకసారి స్టైలిష్ గా పడిపోయిన జై. గేమ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. హైదరాబాద్ హరికేన్స్ కి 24, టాలహాసీ థండర్స్ కి 21. 24-21. విన్నింగ్ సర్వ్ తో వస్తున్నారు అమృత్ గారు. విన్నింగ్ పాయింట్ అవబోతుందా? విన్నింగ్ పాయింట్ అవబోతుందా? ఏ డన్, గేమ్ అయిపోయింది. కాదు, ఓకే 21. ఓకే, ఈ గేమ్ గెలవడం ఎలా అనిపిస్తుంది? మా ప్లేయర్స్ సూపర్ గా ఆడారు అసలు. బిర్యానీ తిన్నాక హైదరాబాద్ బిర్యానీ అసలు అరగొట్టాము. అబ్బా సూపర్ సూపర్. ఇప్పుడు దాకా వాలీబాల్ ఆడి ఇప్పుడు ఏం చేస్తున్నావు? బేల్పూరి. పనామా సిటీలో బేల్పూరి చేసుకుని తినేవాళ్ళు మేమే. అదే విశాఖపట్నం బీచ్ ఏరియా ఉన్న సీన్ ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాము పనామా సిటీ బీచ్ లో. లేడీస్ అందరూ అదిగో పెడత కింద పప్పు అంటారా దీన్ని, ఏమంటారు తెలుగులో? సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సూపర్. యూఎస్ లో ఉండే మిగిలిన స్టేట్ లో అందరూ ఇంట్లో హీటర్లు వేసుకుని కూర్చుంటే మేము ఫ్లోరిడాలో చూడండి ఇక్కడ బీచ్ లో షార్ట్స్ వేసుకుని బేల్పూరీలు తింటున్నాం. అది అదృష్టం అంటే. మనకి లేని గ్రీన్ కార్డుల కోసం ఏడవకుండా ఉండ బేల్పూరిని ఎంజాయ్ చేద్దాం. ఫోటో తీస్తాం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈవినింగ్ 5:30 అవుతుంది ఇప్పుడు. ఇది భలే ఉంది, అమ్యూజ్మెంట్ రోబోట్ రైడ్ అంటారు. మార్బుల్ స్లాబ్ క్రీమరీ. ఓ బయట ఉంది, డిసైడ్ వెళ్ళొచ్చాము. ఎంత బాగుందో చూడండి, బనానా స్ప్లిట్. వావ్, 2 బనానాలు పెట్టి ఐస్ క్రీమ్ పెట్టి పైన విప్పింగ్ క్రీమ్. వావ్, థ్యాంక్ యూ మిట్ట బాబు. న్యూ ఇయర్ 2026 బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇట్ విల్ గో ద సేమ్ వే. నాకు ఆల్రెడీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎందుకో పొద్దున్న లేచినప్పటి నుంచి ఇయర్ అంతా అద్భుతంగా ఉండబోతుంది మన అందరికీ అని
బాగా బిలీవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలా మనం 27 న్యూ ఇయర్ రోజు కలిసినప్పుడు మనం అందరం అనుకుంటాం అవును మనకి ఇయర్ అంతా బాగా గడిచింది, ఈ ఇయర్ కూడా ఇదొక సెంటిమెంట్ అయ్యి అందరం మళ్ళీ కలిసి ఇలానే ఎవ్రీ ఇయర్ రావాలనుకుంటున్నాం. మేమే కాదు మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కూడా అందరూ కూడా 2026 అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్ మీ న్యూ ఇయర్ అందరికీ చాలా బాగుండాలి అనుకుంటున్నాం. ఇది యాక్చువల్గా ఈ స్టోర్ వచ్చి శ్రేయస్ ఫ్రెండ్ది. సో తను ఇన్వైట్ చేశాడు అనమాట, అందుకని చెప్పి వచ్చాము ఇక్కడికి. మంచిగా ఎంజాయ్ చేస్తాం. చూడండి బనానా స్ప్లిట్ ఆర్డర్ చేస్తాము, బట్ వాళ్ళు టూటీ ఫ్రూటీ కూడా తెచ్చిచ్చారు. ఇండియన్స్ అంట, వాళ్ళు హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఉందని చెప్పి పంపించారు. బట్ పిల్లలకి లేడీస్కి ఇది అనమాట చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే జింజర్ బియర్, ఈ కాస్ట్లో తీసుకుని జింజర్ బియర్, ఇది స్ట్రాబెర్రీ సిరప్, సింపుల్ సిరప్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్. స్ట్రాబెర్రీ సిరప్, ఒక పార్ట్ స్ట్రాబెర్రీ సిరప్ వేస్తున్నా, తర్వాత సింపుల్ సిరప్ ఒక పార్ట్, ఒక పార్ట్ సింపుల్ సిరప్. షేకర్ దాంట్లో బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ఈ గ్లాసులోకి పోసి, ఇది ఇప్పుడు నేను చేసింది రెండింటికి సరిపోతుంది. జింజర్ బియర్, మంచి క్యాషెస్ ఉన్నా పక్కనే బాగుంది. సో జింజర్ బియర్ పోసిన తర్వాత ఈ బెర్రీస్ తో గార్నిష్ చేసుకోవడం అంతే. జింజర్ బియర్ బెర్రీ మాక్టైల్ రెడీ. సో శేషుకి టేస్ట్ చెప్పినట్టుకంటే శేషు ఆల్కహాల్ తాగదు, దాని టేస్ట్ చూసి చెప్పండి. ఎలా ఉంది? బహుత్ అచ్చా హై. ఎలా ఉంది? చూడడానికి అయితే అద్దరిపోయిన కలర్ చూడండి ఎంత బాగుందో. టేస్ట్ టేస్ట్ ఇది చాలా బాగుంది. నాకు నిన్నటి అనుకున్నది ఇంత బాగుంది. జింజర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. నిన్నటి బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు మేమందరం ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ పేరేంటి? మనం డైస్ వేసినప్పుడు ఆ డైస్ చూపించు. అదిగో రెండు కీప్ చేసుకోవచ్చు. మన డాలర్ ఒకటి స్టార్ అంటే సెంటర్ లో పెట్టాలి. అలా కాకుండా లెఫ్ట్ రైట్ ఇలా పెట్టినట్టు మన దగ్గర 3 పోయినట్టు, ఒకటి లెఫ్ట్ కి ఇవ్వాలి, ఒకటి రైట్ వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి సెంటర్ లో పెట్టాలి. అబ్బో పాడు లెఫ్ట్ 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 ఒకటే ఓకే. లెఫ్ట్ అమ్మా, లెఫ్ట్ లెఫ్ట్ కదా. 3 లెఫ్ట్. అమృత అంకుల్ అండ్ నాన్న లాస్ట్. Morning vibes coffee. It's so good. చెక్అవుట్ చేసేసి ఏంటి ప్లాన్? బ్రంచ్ తినేసి వెళ్ళిపోవడమే ఇంటికి. అయిపోయింది, వెకేషన్ అయిపోయింది అప్పుడే. ఇంకంతా డ్రై సీజన్, అప్పుడే ఏం హాలిడేస్ లేవు. బెంగ వచ్చేసింది అప్పుడే. ఆఫీస్కి వెళ్ళాలంటే అమ్మో.
ఏందో హాలిడే సీజన్లో వస్తున్నాయి పోతున్నాయి టక టక. సో ఈరోజు January 2nd ఇంకా పానమా సిటీ ట్రిప్ అయిపోయింది, 1 New Year's ట్రిప్. సో ఇప్పుడు అందరితో బ్రంచ్ చేసేసి 2.5 hour డ్రైవ్ రిటర్న్ స్టార్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి బే సైడ్ క్యాఫే అనే చిన్న స్పాట్కి వచ్చాం. బే సైడ్ కెఫే Continue on Florida 79 South for half a mile. బ్రాంచ్ లాగా ఇంకా ఇంటికి బయలుదేరిపోతాం. బ్రేక్ఫాస్ట్ ఆగేం కానీ ఇది మొత్తం క్లోజ్. ఈ ప్లేస్ క్లోజ్ ఉండేసరికి ఇంకా మేము వేరే దేనికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే టైం అయిపోతుంది, తొందరగా టల్హాసీ వెళ్ళాలి అని. ఈరోజు ఇంకా మా గ్రూప్లో 2 వర్కింగ్ అనమాట, అందుకే తొందరగా బయలుదేరిపోయాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఇంకొకసారి విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మిమ్మల్ని అందరినీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాం. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.